నమస్కారం వెల్కమ్ టు ruchulu.com ఈ ఎపిసోడ్ లో నేను మీకు చేసి చూపించబోతున్న వంట చేపల పులుసు మరి చేపల పులుసుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం చేపల పులుసుకు కావాల్సిన పదార్థాలు చేపలు 1 కేజీ ఉల్లిపాయలు 4 మెంతులు 1 టీ స్పూన్ జీలకర్ర 4 టీ స్పూన్స్ పసుపు తగినంత ఉప్పు తగినంత కారం 3 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్స్ ధనియాల పొడి 1 టీ స్పూన్ కొత్తిమీర 1 కట్ట కరివేపాకు 2 రెబ్బలు పచ్చిమిర్చి 4 చింతపండు 100 గ్రాములు చేపల పులుసుకు కావాల్సిన పదార్థాలు చూశారు కదా ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని దానిపై బాండీ పెట్టుకోవాలి బాండీలో నూనె వేయకుండా మెంతులు జీలకర్ర వేయించుకోవాలి 1 స్పూన్ మెంతులు 4 స్పూన్ల జీలకర్ర ఆయిల్ లేకుండా ఓన్లీ వేడి మీద వేయించుకోవాలండి పచ్చివాసన పోయే వరకు లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి ఓకే మెంతులు వేగుతున్నాయండి ఓకే మెంతులు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాయండి ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసుకొని వీటిని తీసుకొని స్టవ్ మీద మళ్ళీ ఇదే బాండీ పెట్టి వీటిని మనం పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇందులో ఆయిల్ వేయాలి ఆయిల్ వేసామండి ఆయిల్ వేడొచ్చిన తర్వాత ఇందులో మనం ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం పెద్ద సైజు కట్ చేసుకుంటే బాగుంటుంది ఇలా ఓకే ఆయిల్ వేడొచ్చిందండి ఇప్పుడు ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు వేసేస్తున్నాను ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అవ్వాలి ఇవి కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని వేయించుకోవాలి ఓకే ఉల్లిపాయలు వేగాయండి ఇప్పుడు స్టవ్ ఆపేసి వీటిని చల్లారనివ్వాలి ఆనియన్స్ వేయించాం కదండి చల్లారిపోయాయి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ముందుగా వేయించిన మెంతులు జీలకర్ర కూడా చల్లారిపోయాయి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని మూత పెట్టేసి మిక్సీ చేసుకోవాలి ఓకే పొడైపోయిందండి అంతా ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించాం కదా ఆనియన్స్ వీటిని కూడా వేసుకోవాలి ఆనియన్స్ ఇవి కలిపేందుకు మనం మిక్సీ చేయట్లేదు అంటే వేయించిన మెంతులు జీలకర్ర పొడి అవ్వదు ఆనియన్స్ వేస్తే అందుకని ముందు వీటిని పొడి చేసుకొని ఆ తర్వాత వీటిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఆనియన్స్ కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకుందాం
ఓకే, పేస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోనే మనం కారం, ఉప్పు, పసుపు వేసుకోవాలి. ఒక 3 స్పూన్లు కారం వేస్తున్నాను. అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. తర్వాత 100 గ్రాముల చింతపండు తీసుకున్నాం కదా, 100 గ్రాముల చింతపండుని గింజలు లేకుండా చూసుకొని దాన్ని వాటర్లో నానబెట్టుకోవాలండి. ఒక 15 నిమిషాల ముందు నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఆ నానబెట్టిన చింతపండు అంతా కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఈ మిశ్రమాన్ని అంతా మళ్ళీ మిక్సీ చేసుకోవాలి. ఓకే, మొత్తం పేస్ట్లా అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. మిక్సీ చేసుకున్నాం కదండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకోవాలి. బాండి పెట్టి ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ 6 నుంచి 8 స్పూన్స్ వరకు వేసుకోవచ్చండి. ఆయిల్ వేసాం కదా, ఆయిల్ వేడొచ్చిన తర్వాత ఇందులో జీరా, కరివేపాకు, పచ్చిమిర్చి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆయిల్ వేడొచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. ఆయిల్ వేడొచ్చిందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా జీరా, ఇందులో జీలకర్ర వేసాం కదండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసి ఇవి వేగుతుండగా ఇందులో కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసి బాగా కలపాలి. ఓకే, కరివేపాకు వేసి కలిపేసాం కదండి. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిందండి. ఇప్పుడు ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి, ఈ పేస్ట్ని వేసేసేయాలి ఆయిల్లో. ఆయిల్లో వేసి ఈ పేస్ట్ అంతా కూడా బాగా కలపాలి. ఈ పేస్ట్ అంతా కూడా 1 నిమిషం వరకు ఆయిల్లో బాగా వేగనివ్వాలి. ఈ పేస్ట్ అంతా కూడా ఆయిల్లో బాగా మగ్గిందండి. ఇప్పుడు మనకి ఇది పులుసు కాబట్టి కొంచెం వాటర్గా ఉండాలి. అందుకోసమని మిక్సీ జార్లో మిగిలిపోతుంది కదండి, దాన్ని వేస్ట్ చేసుకోకుండా ఇలా వాటర్ పోసేసి బాగా కలిపేసేసి ఇందులో పోసేయాలి. అలాగే చేప ముక్కలు మునగాలి కాబట్టి కొంచెం వాటర్గానే ఉండాలండి. ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా ఈ పేస్ట్లో బాగా కలిసేలాగా కలపాలి. మొత్తం కలిసిపోయిందండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు ఇలాగే బాగా మరగనివ్వాలి. 15 నిమిషాలు అయింది కదండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం.
మంచి స్మెల్ వస్తుందండి. మసాలా స్మెల్ మనకు తెలుస్తుంది. అలాగే మనకు ఈ పేస్ట్ అంతా కూడా వాటర్లో బాగా కలిసిపోయింది, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి. ఈ చేప ముక్కలు వేసిన తర్వాత జస్ట్ ఒక 5 నిమిషాలు ఉంచితే సరిపోతుందండి. 5 నిమిషాల కన్నా ఎక్కువగా దీన్ని మరిగిస్తే ముక్కలు విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎక్కువసేపు ఉడికించకూడదు. ఓకే, అయిపోయిందండి ముక్కలు వేయటం. ముక్కలు వేసిన తర్వాత ముక్కలు ఈ పులుసులో బాగా మునిగేలాగా కలుపుకోవాలి. ఓకే, బాగా కలిసిపోయింది, అలాగే బాగా మునిగింది కదా. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. 5 నిమిషాలు అయిందండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఓకే, బాగా ఉడికింది. ఇప్పుడు దీని మీద ధనియాల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. వేసేసి బాగా కలపాలి, ధనియాల పొడి కలిసేలాగా. చాలా స్లోగా కలుపుకోవాలండి, ఎందుకంటే ముక్క విడిపోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఓకే, కలిసిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసి దీనిపై కొత్తిమీర చల్లుకుంటే చేపల పులుసు రెడీ. చేపల పులుసుకు కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానాన్ని మరొకసారి చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి నూనె లేకుండా మెంతులు, జీలకర్ర వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే బాండీలో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేయించి చల్లార్చాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని ముందుగా మెంతులు, జీలకర్ర వేసి పొడి చేసుకోవాలి. తర్వాత అదే జార్లో వేయించిన ఉల్లిపాయ ముక్కలు వేసి మిక్సీ పట్టాలి. తర్వాత మిక్సీ జార్లో కారం, ఉప్పు, పసుపు, ముందుగా నానబెట్టిన చింతపండు వేసి మరోసారి మిక్సీ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి బాండి పెట్టి దాంట్లో నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి వేగనివ్వాలి. తర్వాత రుబ్బి పెట్టుకున్న మిశ్రమాన్ని కలిపి 1 నిమిషం తర్వాత చేపల పులుసుకు కావలసిన నీరు పోసి 15 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత మూత తీసి కడిగిపెట్టిన చేప ముక్కలను వేసి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ధనియాల పొడి చల్లి స్టవ్ ఆపేసి కొత్తిమీర వేస్తే చేపల పులుసు రెడీ.